జరుగుతుంది మన అవనగడ్డలో. ఎందుకంటే మనం గ్రామంలోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి ప్రచారంలో అవనివ్వండి, వేరే ఏదైనా సమస్యల మీద గ్రామంలో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క చోట కూడా ఏదో ఒక అర్జీ కానీ ఏదన్నా వస్తూ ఉంటుంది. మాకేంటంటే వీల్ చైర్లు కావాలండి, లేదంటే మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది అనేది ప్రతి చోట ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటారు. అటువంటిది ఈ రోజున ఇక్కడ 168 మందికి లబ్ధిదారులకి ఈ రోజున ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో అటువంటి వారందరికీ పరికరాలు, అంటే అది మోటరైజ్డ్ 3 చక్రాల వాహనాలు అవనివ్వండి, లేదంటే మామూలుగా 3 చక్రాల వాహనాలు కానీ, కర్రలు కానీ, వాళ్ళ చేతికి పట్టుకునే కర్రల నుంచి అన్నీ కూడా, చెవిటి మెషిన్లు కానీ, ఇవన్నీ కూడా ఈరోజు దగ్గర 128 మంది లబ్ధిదారులను గుర్తించి ఈరోజు ఇక్కడ వారికి ఇవన్నీ పంపిణీ చేయడానికి, దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన పార్లమెంట్ సభ్యులు. మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వంలో ఈ స్కీమ్ ఉంది, కానీ అదేంటంటే అది ఒక 70-75% వరకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగిలిన అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది ఎవరైనా లబ్ధిదారులు కానీ, లేదంటే వేరే వాళ్ళు. అవేమి లబ్ధిదారు ఎటువంటి ఇబ్బంది జరగకుండా దాని మ్యాచింగ్ గ్రాంట్ని ఈ రోజున సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వారు అడిగి ఆ మ్యాచింగ్ గ్రాంట్ కూడా వాళ్ళు ఇచ్చే విధంగా మాట్లాడి ఈరోజు ఉచితంగా ఈరోజు ఈ 3 చక్రాల వాహనాలని కానీ, బ్యాటరీతో నడిచే వాహనాలు ఇవన్నీ కూడా ఈరోజు ఉచితంగా వస్తుందంటే అది మన పార్లమెంట్ సభ్యుల యొక్క కృషితో ఈరోజు ఇక్కడ జరుపుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. మనందరికీ తెలుసు, వారు ఎవరు ఏ సమస్యతో ఏదొచ్చినా కూడా వారు వెంటనే స్పందిస్తారు. మనం ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే దానికి స్పందించి మన పార్లమెంట్ సభ్యులు వారు ముందుండి కూడా ఎప్పుడు కూడా వారికి సపోర్ట్గా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా గతంలో చేశారు, ఇక ముందు కూడా చేస్తూ ఉన్నారు చాలా కూడా. ఆ విధంగా ఈ రోజున వికలాంగులకి కూడా మనం చెయ్యాలని చెప్పి కేవలం ఏదో ప్రభుత్వం స్కీమ్ ఉన్నప్పటికీ దాన్ని వినియోగించుకుంటాం అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వారిని కూడా ఇది ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు పాల్గొనాల్సి ఉంది. కాకపోతే ఇవాళ విజయవాడలో తెలుగు రచయితల మహాసభలు ఇవాళ రేపు 2 రోజులు జరగటం వల్ల వారు రాని పక్షంలో ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. కనుక వారి తరపున కూడా ఇక్కడ పాల్గొనే వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించిన డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకటి ఎందుకంటే ఇవాళ మనం ఇస్తున్నాం, ఒక లబ్ధిదారుల్ని ఐడెంటిఫై చేసి ఇచ్చారు, కానీ ఏంటంటే ఇంకా చాలా మంది ఉండిపోయారు. ఏడీ గారు మీరు కూడా ఒకసారి నిన్న ఇట్లా ఇస్తున్నారని తెలుసుకుని చోడవరం నుంచి నిన్న మధ్యాహ్నం పూట వాళ్ళు రావటం జరిగింది. ఇవాళ పొద్దున తెలుగురావుపాలెం నుంచి కూడా ఒకరిద్దరు కూడా ఫోన్ చేయటం జరిగింది. ఇట్లా కొంతమంది ఇంకా లబ్ధిదారులు ఇంకా ఉన్నారు. వారికి కూడా మనం ఇచ్చే విధంగా మనం ఈ ప్రభుత్వ స్కీమ్ని దీన్ని వినియోగించుకుని, మన ఎంపీ గారి సపోర్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం దీన్ని మనం మిగిలిన వాళ్ళు కూడా ఇంక ఇచ్చే విధంగా, ఇంకా బెనిఫిషరీస్కి ఇచ్చే విధంగా మనం చూడాల్సిందిగా డిపార్ట్మెంట్ వారిని కూడా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.